ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/4/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, చతుర్దశి రాత్రి 3:21 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 3:10 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:09 నుంచి 8:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:41 నుంచి 1:31 వరకు. వర్జము రాత్రి 12:36 నుంచి 2:24 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:27. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలాలు అద్భుతం. అద్భుతం అంటే అద్భుతం. దాంట్లో ఎటువంటి మీకు అనుమానం అక్కర్లేదు. ధైర్యము, స్థైర్యము, ధనయోగము, విద్యాలాభము, ఆత్మస్థైర్యము, వాక్చాతుర్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, మాతాపితృల సౌఖ్యం, సంపూర్ణ ఆరోగ్యం, శుభకరమైన సంతాన వార్త వినడం, వ్యాపార పరంగా వృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, రాజకీయ రంగంలో లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట శుభయుగం. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మేని వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కోర్టు లావాదేవీ లాభాలు కలిగించడం, అన్యోన్య దాంపత్య జీవనం, మాతాపితృల సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాన్ని కలిగించే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, రైతులకి మంచి పంట లాభాలు, అనుకూలత ఆర్థిక లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య, విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలత, విదేశీయాన శుభయోగాలు పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగము, ధన లాభము, ఉద్యోగ లాభం ఇది బాగా ఉంది. కానీ వ్యాపార పరంగా తొందరపడతనము, ఇతరుల మీద ఆధారపడము, అనవసర వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అధికంగా ఎవరిని నమ్మే ప్రయత్నం చేయకండి, మీరు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపారం బాగుంది, కానీ వ్యాపార పరంగా ఇతరుల మీద ఆధారపడితే నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ శ్రీ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా కాస్త వ్యాపార పరంగా అధికంగా ఆధారపడకపోవడం, కాస్త వచ్చినటువంటి కస్టమర్స్ ని సరిగ్గా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా హోటల్ వ్యాపారంలో. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా కాస్త నిద్రలేమితనం వల్ల, రసాయన కర్మాగారంలో అధిక ఉద్యోగ ఒత్తిడి వల్ల, నిరాహారం వల్ల కూడా కొద్దిగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. యజమాని చేసేది ఏమీ లేదు, కానీ కొన్ని ప్రమాదాలు స్వయం కృతాపరాధాలు ఉంటాయి. అటువంటి దానికి మీరు కారణమవుతున్నారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలకి లాభం ఉంది. అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు ఉన్నాయి. కానీ మినపగుళ్ళు, చింతపండు, బెల్లం ఎక్స్పోర్ట్ చేసే వారికి జాగ్రత్త. అలాగే దొంగ వైద్యుల బెడద ఉంది, దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఉంది. వారితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం కూడా ఉంది. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకు కూడా కస్టమర్తో 10 సార్లు సంపాదిస్తే తప్పకుండా మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభవంతర స్థితి. అంటే ఉద్యోగ లాభం కానీ, ఇంట్లో ఏదైనా శుభకార్యం కానీ, ఒక మహిళకి ప్రియారిటీ రావడం, అంటే ఇంట్లో కుటుంబంలో ఉన్న మహిళకి మంచి ప్రియారిటీ ఇవ్వడం, ఆవిడ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అనేది జరుగుతుంది. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధనవృద్ధి ఉంది, కార్యసిద్ధి ఉంది. కొన్ని విషయాలు అనుకూలంగా ఉంది. కొన్ని విషయాలు మాత్రం అనవసరంగా ఇతరుల మీద డిపెండెన్సీ నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ సంబంధ చర్చలు ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు సైలెంట్ గా ఉండే ప్రయత్నం చేస్తే లాభవంతంగా ఉంటుంది. విషయం గుర్తుంచుకోండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం స్థిరత్వంగా ఉంటుంది, కానీ ప్రమోషన్ కోసం ఒక వారం ఆగక తప్పదేమో అన్న విషయాన్ని గుర్తించండి. రేపటి రోజు ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటే రేపటి రోజు మీ ఉద్యోగం మార్పు పొందవచ్చు. ఇవాళ మాత్రం ప్రమోషను, బదిలీలకి అవకాశం లేదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కాస్త ఈ రాశివారు భగవంతుని ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి, రాజకీయ రంగంలోను, అలాగే అనేక రకాల కొన్ని విషయాల్లో అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భగవన్ నామస్మరణతో ఆ అవాంతరాలు తొలగిపోయి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి చాలా మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతోంది. ఈ రోజు మీకు శుభంగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన గనక వస్తువు ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందమయ సుఖ జీవనం, భార్యాభర్తల మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చేటువంటి అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి పొందుకోవచ్చును. సోషల్ మీడియా,
శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అద్భుతమైన శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా అనుకూలత, ఆనందమయ శుభజీవనం. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆనందకరం సంపద, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, వస్తు లాభం, వాహన యోగం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ప్రశాంతత, ముఖ్యంగా ఆరోగ్య లాభం, ఆనంద యోగం, కుటుంబ పరిస్థితులు మీకు తగినట్టుగా ఉండడం, స్త్రీమూర్తులకి మంచి గౌరవం, ఆనంద యోగం, సీనియర్ సిటిజన్స్ కి మంచి లాభాలు, కొత్త వ్యాపారం కానీ, కొత్త ఉద్యోగ లాభం కానీ పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణలో లాభాలు, కుటుంబపరమైన అభివృద్ధి పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన సూపర్ శుభ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, ఆర్థిక అభివృద్ధి, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, నూతన గృహయోగము, విలువైన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనపడుతోంది. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అత్యవసరమైనటువంటి పనులలో బద్ధకం వల్ల లేదా ఇతరుల మీద ఆధారపడడం వల్ల సరైన సమయాన్ని కేటాయించుకోలేకపోవడం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. విద్యాపరమైనటువంటి ఇబ్బంది, ఉద్యోగపరమైనటువంటి లంచగొండులుగా పట్టుబడేటువంటి అవకాశం, అనవసర ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నం నష్టాన్ని కలిగిస్తుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందిన అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ నష్టాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కష్టకాలంగా చెప్పబడుతుంది. సీనియర్ సిటిజన్స్, మహిళా వాళ్ళు మోసపోయే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా తీవ్ర నష్టం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రజలు, చేపలకు ఇబ్బంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల నష్టపోయే అవకాశాలు, అందులో పెట్టుబడి పెట్టకూడదు, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ధన నష్టం, వ్యవహార భంగం, మానసికమైనటువంటి ఉద్వేగం, సోదరుల మధ్య వ్యతిరేకత, కోర్టు వివాదాలు, ఇబ్బంది కలిగించడం, చెప్పుడు మాట వినడం, ఇతరుల మీద ఆధారపడడం, రాజకీయ నాయకులకి పార్టీ ఫిరాయింపులు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు అనర్థాలు, డబ్బు విషయంలో ఖర్చుని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఇబ్బందులు, పనికిమాలిన వ్యక్తులతో సంభాషణలు, పనికిమాలినటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల అవమానాలు, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలను జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన నష్టాన్ని పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయక కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. అనారోగ్య సూచన కాబట్టి ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి తప్పనిసరిగా భగవద్గీతలో 7 నుంచి 14 అధ్యాయాలు చదవడం, రాముల వారి అష్టోత్తరాన్ని చదువుకోవడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, పెసర్లు, మినుములు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారికి మీరు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకొని 10 మందిలో గౌరవాన్ని ఆనందాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, గృహయోగము, ధనలాభము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమే సుఖజీవనం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాటిలైట్ పరీక్షలో టాప్ ర్యాంక్ రావడానికి అవకాశం బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం డోను, పెట్రోలియం, బేకరీ, వినోదారులకి కొత్త వ్యక్తులతో పరిచయాన్ని, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోదరి మూలకమైనటువంటి ధన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధలు విముక్తులవడం, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే శుభయోగ. ధర్మ కార్యక్రమాలు ఆచరించే అవకాశం, యజ్ఞయాగ క్రతువులు చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అదృష్టయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా చాలా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టయోగ. ఈరోజు మొత్తం కూడా మీకు చాలా మంచి శుభయోగము, ఆనందకరమైనటువంటి సంపద, వస్తువాహన సౌలభ్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆత్మీయుల కలిగి ఆనంద యోగాలు, వివాహ యోగిత, సంతాన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ధనయోగము, రుణ విమోచనము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనందయోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి వాతావరణం పొందుకోవడం, వివాదాలన్నీ కూడా తొలగించుకోవడం, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి కూడా మంచి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. రాజకీయ రంగంలో వృద్ధి, కళాకారుల క్రీడకు మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఇది చాలా మంచి శుభ ప్రశాంతమైన ఆనంద యోగం చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రశాంతమైనటువంటి ఆనంద యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైన దాంపత్య జీవం, శత్రునాశనం, మిత్రలాభం, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి బంధుమిత్రులతో సమాగమం, వివాహ సంబంధ వేడుకలు, అటువంటి చర్చల్లో ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఈరోజు మొత్తంలో బాగాలేదంటే ఎవరికంటే వీళ్ళొక్కళ్ళకి పాపం. వీళ్ళకి శని గురుల యొక్క ప్రభావం చేత, కుజుడి యొక్క ప్రభావం, చంద్రుడి ప్రభావం చేత ఈరోజు అన్ని వైపుల నుంచి శకునులు ఉంటారు కదా, శల్య సారథ్యం,
శల్యుడు లాంటి వాళ్ళు, శకుని లాంటి వాళ్ళు దొరుకుతుంటారు. జాగ్రత్త. మనం చేసిన పనిని మెచ్చుకునే వాళ్ళు లేరు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు, మనలో లోపాలని మాత్రం ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. అందరికీ దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అవతలి వాళ్ళు మాట్లాడుతుంటే వినడం తప్ప మనం మాట్లాడకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సరే, ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి అటువంటి వ్యక్తులతో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం, చెప్పుడు మాట వినకపోవడం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం, రొయ్యలు చేపలు చెల్లి వారికి ఇబ్బంది కలగడం, రైతన్నల మోసపోవడం, పూలు పడుకునే వ్యాపారంలో నష్టాలు పడడం. నష్టం విచిత్రంగా ఉంటుంది వీరికి. టైర్ పంక్చర్ అయిపోయి అడవిలో ఆగిపోవడం, సమయానుకూలంగా మీకు మార్కెట్ కి మీ పూలు పళ్ళు అందకపోవడం వల్ల అవి కొనేవాళ్ళు లేక నష్టాన్ని పొందుకునే అవకాశం. అది ఒకవేళ మార్కెట్ సాయంత్రం వరకు వచ్చినా పాడైపోయి ఉంటాయి కాబట్టి తక్కువ ధరకి వచ్చే అవకాశం. దానివల్ల కూడా నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని సరిగ్గా ఉండేది సరిగ్గా చూసుకుంటే ప్రయాణం చేసినా వ్యాపారం చేసినా బాగుంటుంది. ఇక కొంతమంది మహానుభావురాళ్ళు, ఆడవాళ్ళు ముఖ్యంగా లంచాల రూపంలో ఎక్కువగా పుచ్చుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు రేపు కలర్ ఫోటో చాలా బాగా వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది మ్యాచింగ్ కి జాతకాలు పంపిస్తారు, అంటే కంపాటిబిలిటీ కోసం, అంటే వివాహ పొంతన కోసం. పంపినప్పుడు వాళ్ళందరూ చెప్పిన మాట ఏమండి, మా అబ్బాయికి ఎటువంటి దురలవాట్లు లేవండి, ఇప్పుడు అమ్మాయికి డ్రింకింగ్ అలవాటు, స్మోకింగ్ అలవాటు ఉందండి, మరి అమ్మాయి జాతకం బాగుందన్నారు మీరు అని క్వశ్చన్ చేస్తున్నారు. షష్టమ రాహు ఉన్నప్పుడు, పాపస్థానాల్లో షష్టమ రాహు ఉన్నప్పుడు వాళ్ళకి చెడు అలవాట్లు ఉంటాయనే విషయం, అక్రమ సంబంధాలు అనే విషయం వాస్తవంగా చెప్పొచ్చు. కానీ దాని మీద శుభమైనటువంటి గురుగ్రహ దృష్టిగా ఉంటే ఇంకా మంచిది. కానీ కంపాటిబుల్ చూసినప్పుడు నాడి దోషం లేదు, వర్ణదోషం లేదు, గణదోషం లేదు, వశ్యకూటం బాగుంది, యోనికూటం బాగుంది, వర్ణకూటం బాగుంది అని చెప్పేసి ఇవి చూసి ఆయుష్ ఉందా లేదా, సంతానవంతురాలు లేదా చూసినప్పుడు పర్వాలేదమ్మా బాగుంది మ్యాచింగ్ అని చెప్పాం. నా గ్రహచారం బాగాలేక ఆవిడకి చెడలవాట్లు నేట, ఏమండి ఆవిడకి స్మోకింగ్ ఉంది, డ్రింకింగ్ ఉందండి, మరి మా అబ్బాయికి చేయవచ్చు అని అడుగుతున్నారు. నా కర్మగాలి ఆ రోజు నాదే చూడలేకపోయా. ఆడపిల్ల కదా, ఇంకా అంత బరితెగించేటువంటి తత్వం ఉండకపోవచ్చు అనుకున్నాను. కానీ ఆడవాళ్ళు ఇప్పుడు మగవాడి కంటే కూడా ఎక్కువగా తెగించినారు. ఇంకా 2 అక్షరాలు పడకలు నేను, మీరు కలుపుకోండి. తెగించి ఎటువంటి వ్యక్తులకి ఏమంటే మగోడే తాగాల, ఆడోడు తాగొద్దా అంటే, ఈ మధ్య నేను చూస్తున్నాను ఏదో సీరియల్స్ వస్తున్నాయి హిందీవి, ఇది గంజాయి బాక్సులలో పెట్టి ఆడోళ్ళు అమ్మడం, దాన్ని గొప్పగా చిత్రీకరించడం, దాన్ని ఒక రకమైనటువంటి దృశ్య మాధ్యమంలో సస్పెన్స్ గా క్రియేట్ చేయడం, అది పిల్లలు చూస్తున్నారు ఇప్పుడు. అంటే గంజాయిని వంటింట్లో తీసుకొచ్చేసారు మీరు ఏకంగా, అటువంటివి ప్రోత్సహిస్తున్నారు. దీని గురించి ఈ నాస్తికవాదులు, ఈ బోరీలు గోరీలు వీళ్ళందరూ, బైరీలు బోరీలు బోబులు, ఈ పోపుగాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు దానికి వెంబడబడాలి. ఎటువంటివి చూపించకండి అయ్యా. అసభ్యమైన బట్టలు వేసుకొని అసలు అర్థం ఏంటి, ముప్పావు నగ్నంగా చూపిస్తున్నారు ఆడవాళ్ళని. దాని గురించి మగపిల్లలు 11 ఏళ్లకి పాడైపోతున్నారని అప్పుడప్పుడే వాడు యవ్వన బాల్యావస్థ నుంచి బయటకు వస్తున్నాడు కదా, వాడికి స్ఖలనం ఏర్పడుతుంది. మరి చూసి వాడి పిల్లలు పాడైపోతున్నారు. ఎవరి రేపు చేద్దామని చూస్తున్నాడు వాడు. ఇటువంటి వారి గురించి ఫైట్ చేయండి అయ్యా. జ్యోతిష్యం మీద ఎందుకు పడతారు మీరు, మళ్ళీ బాపనం మీద పడకండి. ఎందుకంటే సమాధానం చెప్పే స్థాయి ఇప్పుడు బాపనానికి గట్టిగా వచ్చింది. మీకేమీ తక్కి ఉండే అవకాశం లేదు. తోడుకలు తీసేటువంటి స్థాయి వచ్చేసింది. బ్రాహ్మడు ఒకే తాటి మీదకి వస్తే పతనమే, ప్రపంచ నాశనమే జరుగుతుంది. జాగ్రత్త. కాబట్టి ఇటువంటి వాటి మీద సమాజం బాగుండాలంటే ఇటువంటి వాటి మీద మీరు ఫైట్ చేయాలి తప్ప లేనిపోని అపోహలు కలిగించేటువంటి విషయాల మీద కాకుండా మా మీదకి మీరు ఫోకస్ చేయకండి. మా వల్ల మీకు నష్టం వచ్చేది ఎక్కడా లేదు, లోక కళ్యాణం తప్ప. సో ఏదేమైనా ఈ రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి నష్టం, ఉద్యోగంలో ఇబ్బందులు, విద్యలో నష్టము. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే భగవద్గీత పారాయణం చేసుకుంటూ, సౌందర్యలహరి పారాయణం చేసుకుంటూ, ఎవరికైనా కందులు మరియు మినుములు దానంగా ఇవ్వడం వల్ల శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయం చెప్పబడుతోంది. ఈ సమయంలో భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక మీన రాశి వారి ఫలితాలు పర్వాలేదు, అనుకూలమైనటువంటి ఆనంద యోగం తప్పకుండా. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకాల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు లెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, దర్శక నిర్మాతలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలమైన శుభయోగం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్
కిరాణా షాపులలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలోను, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రవేశం ఉద్యోగస్తులకి లాభవంతమైన శుభస్థితి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం కూడా మీకు అనుకూలతని కలిగించే శుభయోగాలు. ఈరోజు చాలా సుభిక్షమైనటువంటి ఆనందయుగాన్ని పొందుకుంటారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.